బిడ్డా నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా, బోటీ కూర చేసుకుంటా, తలకాయ కూర చేసుకుంటా, కిడ్నీలు తింటా, లివర్లు తింటా, కళ్ళు తింటా, ముక్కు తింటా, చెవులు తింటా. ఓడమ్మ బడవ, మనిషిలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయని మా రేవంత్ రెడ్డి చెప్పినాకే తెలిసింది. అసెంబ్లీలో కూర్చొని ఎందుకు పోతారు అధ్యక్ష? ఆడికి ఏమన్నా కళ్ళు పోయాయా, కాళ్ళు పోయాయా, దేశానికి ఏమన్నా సేవ చేశాడా, స్వతంత్ర యోధుడా అని మాటలు నువ్వే కదా రేవంత్ రెడ్డి చెప్పింది. ఆ మాటలు వింటుంటే నల్లమల్ల పులి మా రేవంత్ అన్నరా అనుకున్నా. కానీ చంద్రబాబు చేతిలో నువ్వు నల్లమల్ల పిల్లి అయిపోయావు రేవంత్ అన్న. బెనిఫిట్ షో లీనన్ను, టికెట్ రేట్లు పెంచనన్ను. నువ్వు ఇచ్చిన మాట ఒక్కటన్నా నిలబెట్టుకున్నావా? బిడ్డా కేటీఆర్ ఇదే నా సవాల్ అన్నావు. కేటీఆర్ వచ్చి నీకు కుజ్జి వేస్తే నేను సవాల్ విసరలేదు, సూచన చేశానంటున్నావు. రేవంత్ రెడ్డి నిన్ను చూస్తుంటే నాకు జులైలో బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు. ఏ దొంగతనం చేసినా నిమిషంలో జిక్కిపోతాడు. నువ్వు కూడా అంతే, ఏ మాట ఇచ్చినా నెలలు కానీ రోజుల్లో కానీ ఖచ్చితంగా మార్చేస్తావు. ఎందుకు రేవంత్ రెడ్డి నీకు చంద్రబాబు శిష్యుడు అనిపించుకున్నావు? చంద్రబాబు ఇచ్చిన మాట తప్పడంలో ఒక PhD చేస్తే నువ్వు అతని శిష్యుడిగా ఇచ్చిన మాట తప్పడంలో డబుల్ PhD చేసావు. అంటే నీకు ఇష్టమైనోడికి బెనిఫిట్ షోలు అవి ఇస్తావు, అంటే నీకు ఇష్టం లేనివాడికి బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచవా?